హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లా మీరు నోటీసులు ఇచ్చిండ్రు? దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పద్ధతి ప్రకారం ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడేమో విషయాల్ని సవరించుకొని నందినార్కే ఇస్తానంటారు. అదే హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినప్పుడు మీ అవసరం మేరకు మీ సదుపాయం మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లా ఇస్తారు హరీష్ రావు గారికి? దానికి తోడు చాలా అవమానకరంగా కేసీఆర్ గారు నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పిన ఈ మాట, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి మేరు పర్వతం లాంటి కేసీఆర్ గారు ఆయనకు అడ్రస్ లేక కాదు, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో. మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి ముఖ్యమంత్రి అనేటువంటి మాట మీకు ఇష్టం లేకపోతే, మీరు తట్టుకోలేకపోతే, మీకు అది జీర్ణం కాకపోతే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ గారిని ప్రస్తావించి రాయాల్సి ఉండే. మీ గురువుగారి కోరిక మేరకు మీ రాజకీయ గురువు అండదండలతోటి వారి కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పద్ధతిలో అయితే ఇవాళ అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో అదే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని వాళ్ళెట్లయితే అధ్యేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మీ గురువు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ కూడా కేసీఆర్ గారిని అవమానిస్తూ ఉన్నావు. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కూడా. నీకు మనసులో ఉండవచ్చు, నీ గురువుగారి కొడుకు ముఖ్యమంత్రి కావాలని దావోస్లో నువ్వు అనవచ్చు, మేమేం తప్పు పట్టట్లేదు. నీ గురువుగారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని నువ్వు దావోస్లో గురుదక్షిణగా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన ఆలోచన మేరకే, ఆయన కోరిక మేరకే ఓటుకు నోటులో దొరికిన దొంగవు నువ్వు 50 లక్షల రూపాయలతో. సాక్షాత్తు ప్రజల ముందు ఉన్నటువంటిది. ఆ కేసులో నువ్వు తప్పు చేసి జైలుకు వెళ్తే, నువ్వు దొరికిపోయి జైలుకు వెళ్తే, నీ కుటుంబ సభ్యులని ఇబ్బంది నువ్వే పెడితే, ఇవాళ ఎటువంటి సంబంధం లేని కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం తప్పకుండా కేసీఆర్ గారు వెంట నడుస్తుంది. నీ కుట్రలకు డెఫినెట్గా చరమగీతం పాడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మేము చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, ఎందుకు ఈ రకమైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు అని. ఈ ట్రిక్స్కు కారణం ఏమిటి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పినాం, మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, పంపకాలు కావచ్చు, భూముల పందేరం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయట పెడతా ఉన్నాం కాబట్టే, నువ్వు ఇచ్చినటువంటి హామీలని నిగ్గదీసి అడుగుతా ఉన్నాం కాబట్టే, నువ్వు ఇచ్చినటువంటి హామీలని ఇలా ప్రజల ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతని నిర్వహిస్తున్నాం కాబట్టి నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాల కాలం తర్వాతనే ఇవాళ ప్రజల మధ్యలో మేము నువ్వు ఇచ్చినటువంటి హామీలు అడుగుతా ఉన్నాం. నీ భయం అంతేంది? సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి కేసీఆర్ గారి పరువుని బజార్కి ఇడుదామనే ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు రేవంత్ రెడ్డి. నువ్వు కొద్ది రోజులు కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం మీద ప్రచారం చేసి కేసీఆర్ గారి ప్రతిష్టని భంగం చేయాలని ప్రయత్నం చేస్తావు. అది సాధ్యం కాదు. చివరికి మొన్న తేలిపోయింది, కాళేశ్వరం ఎట్లా పేల్చబడ్డదో, ఎక్కడైతే చెక్ డ్యాములు పేలుతా ఉన్నాయో దాంతో జనానికి అర్థమైంది కాళేశ్వరాన్ని కూడా పేల్చేసిండ్రు. గతంలో ఏఈ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో అది నిజమని తేలిపోయింది. కాబట్టి దాని నుంచి డైవర్షన్ టాక్టిక్స్